హాయ్ ఫ్రెండ్స్, ఈ గూడు చూడండి ఫ్రెండ్స్. పిచ్చుక ఎంత బాగా పెట్టిందో. ఈ మధ్య ఇలాంటి పిచ్చుక గూళ్ళు కనబట్టలేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా పెట్టిందో. ఇక్కడ టవర్ కూడా సరిగా అందదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాంటి చోట్లే పక్షి గూళ్ళు ఎక్కువగా కనబడుతున్నాయి. నాకు అర్థమవుతుంది ఏంటంటే సెల్ టవర్ల వల్ల ఊళ్ళల్లో కనుమరుగు అవుతున్నాయి అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెల్ టవర్ కూడా సరిగా రాదు, అందుకనే ఏమో పిచ్చుక గూళ్ళు బాగా కనపడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్టు మీద ఒక పిచ్చుక గూడు ఉంది. ఇది సీతాఫలం చెట్టు ఫ్రెండ్స్. తర్వాత నిమ్మ చెట్టు మీద ఇంకా 2 ఉండేవి ఫ్రెండ్స్, అవి చూపిస్తాను. ఈ గూట్లో 2 ఉండేవి ఫ్రెండ్స్. 2 పిచ్చుకలు ఉన్నాయి ఈ గూట్లో. అదిగో ఫ్రెండ్స్, పిచ్చుకొచ్చేసింది. నేనేదో చేస్తున్నానని పిచ్చుకొచ్చి అరుస్తుంది ఫ్రెండ్స్. దూరంగా ఉన్నాం పాపం. వెళ్ళిపోయింది మళ్ళీ. వచ్చేబాగా మళ్ళీ వచ్చింది అనుకుంటా. చిన్న చిన్న పిచ్చుకలు ఫ్రెండ్స్. ఆ పిచ్చుకలు కూడా భలే అందంగా ఉంటాయి. దీంట్లో గుడ్లు పెట్టినాయో లేదా పిల్లలు ఉన్నాయో మరి తెలియదు. అయితే రెండు పిచ్చుకలు మట్టికి వచ్చిపోతున్నాయి ఈ గూడి దగ్గరికి. అదిగా ఫ్రెండ్స్ వచ్చి పిచ్చుక. ఇప్పుడే వచ్చి వెళ్ళింది. ఇదిగో ఫ్రెండ్స్, ఇది నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టుకి పైన గూడు పెట్టుకుంది ఫ్రెండ్స్. చూడండి. రెండు గూళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ.